श्रीगुरुभ्यो नमः। गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनान्मुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनश्रण्वन्नोतिभिः सीदसादनं महागणाधिपतये नमः। महासरस्वत्ये नमः। श्रीगुरुभ्यो नमः। మేషరాశి వారు అనగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం, చూ చే చో ల లి లు లే లో ఆ ఇది మేషరాశి వారికి సంబంధించినటువంటిది. వీరికి ఆదాయం 11, వ్యయం 5గా సూచన చేయడం జరుగుతుంది. 1/6/2026 వరకు గురువు తృతీయ స్థానం సంచారం వలన ఇంటి యందు వివాహాది శుభకార్యాలు సలుపుట, నూతన గృహ నిర్మాణము చేయుట, ఇంటి యందు మరొకరి సంపాదన కూడా మొదలవుతుంది. మనస్సుకు నచ్చినటువంటి వస్తువులు కొనుక్కుంటారు. విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. వ్యాపారమందు అభివృద్ధి కూడా పెరుగుతుంది. బ్యాంకు రుణాలు వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. సహోదర వర్గానికి చెందినటువంటి కొన్ని బాధ్యతలు మీ మీద పడతాయి. ఇంటి యందు ఆరోగ్యము, బంధుమిత్రుల కలయిక, తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు మంచి ఫలితం కూడా లభిస్తుంది. మిత్రుల సహకారం కూడా లభిస్తుంది. ఇంజనీరింగు, మెడిసిన్ చేసేవారికి ఆశించిన ర్యాంకులు రాకపోవచ్చు. రాజకీయమందు లాభాలు లేకుండుట, తీర్థయాత్రలు చేస్తారు. అన్నదమ్ములతో కూడి ఉండుట, ఉద్యోగమందు లాభం లేకుండా ఉండుట, ప్రభుత్వ పనులందు సంప్రదింపులు చేయుట, అనుకున్న పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. సంఘమునందు గౌరవం లభిస్తుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆస్తి విషయంలో ఆలస్యం అవుతుంది. సామరస్యంగా పనులు నెరవేర్చుకోవాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అకారణమైనటువంటి కలహాలు కలుగుతాయి. వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, కొన్ని అనుకోని అవాంతరాలు కూడా ఏర్పడే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం వీరికి. వీరు ఎక్కువగా సుందరాకాండ పారాయణం చేయాలి. గురు శని జపాలు చేయించినట్టయితే వీరి యొక్క కష్టాలు తొలగిపోయి మేలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.